హాయ్ ఫ్రెండ్స్, మనము వాట్సాప్లో ఏదైనా ఒక అన్నోన్ నెంబర్కి మనం మెసేజ్ చేయాలనుకున్నప్పుడు ఆ అన్నోన్ నెంబర్ని మన ఫోన్లో సేవ్ చేసుకున్న తర్వాత మనమైతే వాట్సాప్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ పాత పద్ధతి. మనమైతే ఇప్పుడు 3 విధాలుగా అన్నోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో ప్రస్తుతం అయితే ట్రూ కాలర్ అయితే వాడుతుంటారు. సో ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు ఎవరికైతే వాట్సాప్ మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయగానే ఇక్కడ వాళ్ళు ఎవరైతే అన్నోన్ నెంబర్ పేరు, అదేవిధంగా కింద అయితే వాట్సాప్ అని కనపడుతుంది. సో ఈ వాట్సాప్ని ప్రెస్ చేయగానే వాళ్ళకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయడానికైతే వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. రెండోది వచ్చేసి మనం డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ నెంబర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడైతే సెలెక్ట్ కాంటాక్ట్ దగ్గర సెర్చ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎవరికైతే మెసేజ్ పంపాలనుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడైతే చాట్ అని కనపడుతుంది. సో ఈ చాట్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వాట్సాప్లో వాళ్ళదైతే ఓపెన్ అయిపోతుంది. మూడోది, మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి టూల్ జిన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసి మనము ఎవరిదైతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలనుకున్నామో ఇక్కడ ఆ నెంబర్ టైప్ చేసి కింద డౌన్లోడ్ నవ్వు కొట్టంగానే అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క డీపీ ఇదైతే మనం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని పక్కన సెండ్ డిఎం ఉంటుంది. ఈ సెండ్ డిఎం కొట్టంగానే ఆటోమేటిక్గా వాళ్ళ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. మనం మెసేజ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ 3 స్టెప్స్లో మీకేది సింపుల్గా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.